నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది దైనందిన జీవితంలో. ఎందుకంటే నిత్య పూజ ద్వారా పూజామందిరంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనోమందిరంలోకి చేర్చాలి. సాధన యొక్క పరమావధి అది. మన చేతికి పెట్టుకునేటటువంటి ఉంగరాలు, మెడలో దిగేసుకునేటటువంటి మాలలు, ఇవేవి కూడా భగవంతునికి మన్ని చేరువ చేయలేవు. భగవంతుడికి మన్ని చేరువ చేసేది కేవలం మన సాధన మాత్రమే. విశేషమైనటువంటి రోజుల్లో గణపతి హోమం చేసుకుంటున్నామండి, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము, వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. ఇలాంటి వాటికి ప్రాసెస్ పెద్దగా ఉంటుంది, విధానము పెద్దదై ఉంటుంది. బ్రాహ్మణుల యొక్క, పండితుల యొక్క, పురోహితుల యొక్క అన్యోన్య సహాయంతో చేసుకుంటారు. కానీ నిత్య పూజ ఆ విధంగా కాదు, మనమే చేసుకోవాలి. ఇంటి యజమాని చేస్తే మంచిది. యజమానికి కుదరకపోతే ఇంట్లో ఎవరికి కుదిరితే వాళ్ళు పూజ చేయాలి. ఇంటి యజమాని చేయట్లేదు కదా అండి, మేము కూడా వదిలేసి తిరుగుతున్నాము అంటే సాధ్యమైనంత తొందరగా అన్ని రకాలైనటువంటి దుష్టశక్తులు ఇంత చేరుతాయి. కాబట్టి పూజా గదిని శుభ్రం చేసుకొని మొట్టమొదటిది సంకల్పం చేసుకోవాలి. నేను ఫలానా వాడిని, నేను ఈ గోత్రంలో జన్మించినటువంటి వాడిని, ఈ గోత్రీకుడను నేను. పేరు చెప్పుకోవాలి, గోత్రం పేరు చెప్పుకోవాలి, పూర్తి పేరు ఇంటి పేరుతో పాటుగా చెప్పుకోవాలి. తర్వాత నేను ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాడిని, నేను ఈ రాశికి చెందినటువంటి వాడిని, నా భార్య పేరు, పిల్లల పేర్లు, వారి నక్షత్రాలు అన్నీ కూడా చెప్పుకోవాలి. దీన్నే సంకల్పము అంటారు. చేతనైన వాడు సంస్కృతంలో చెప్పుకుంటాడు. శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య బ్రాహ్మణ ద్వితీయవరాధ శ్వేతవరాహ కల్పే వైవస్వతాది మన్వంతరే కలియుగ ప్రథమపాదే జంబోద్వీపే ఇట్లా వెళ్తూ ఉంటుంది. చేయగలిగిన వాళ్ళు అట్లా చేస్తారు. చేయలేనటువంటి వారి యొక్క సంగతి ఈ విధంగా చెప్తున్నా. గోత్రము, ఇంటి పేరుతో పాటు పేరు, నక్షత్రము, భార్యవి, పిల్లలవి అందరివి చెప్పుకోవాలి, ఎవరు పూజ చేస్తుంటే వాళ్ళు. తర్వాత దీపారాధన చేసుకోవాలి. అట్లా చెప్పిన తర్వాత దీపారాధన చేసుకోవాలి. నా ఇష్టదేవత యొక్క ప్రీత్యర్థము, నా ఇంటి దేవత యొక్క అనుగ్రహం నా మీద, నా యొక్క కుటుంబం మీద పడటం కోసం నేను ఈ నిత్య పూజ చేస్తున్నాను అని చెప్పుకోవాలి. దాని కొరకై దీపారాధన చేస్తున్నాను. 3 జ్యోతులు ఇలా వెలిగేటట్టుగా దేవుడి వైపు తిప్పి దీపారాధన చెయ్యాలి. నిత్య దీపారాధన నువ్వుల నూనెతోటే చెయ్యాలి. దీపారాధన చేసేటప్పుడు ఆ ఒత్తులు వెలిగించుకునేటప్పుడు అగ్గిపుల్లతోటి కాకుండా ఊదిబత్తితోటి వెలిగించుకోండి. నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత కాస్త పుష్పాలంకారం చేయండి. నామస్మరణ చేసుకుంటూ, ఇష్టదేవత యొక్క నామస్మరణ చేసుకుంటూ పుష్పాం సమర్పయామి అని మనస్సులో అనుకుంటూ పుష్పాలు పెట్టేసుకోండి. పుష్పాలు తప్పనిసరిగా పెట్టాలని ఏమీ లేదండి. మీకు ఏమైనా నియమం ఉంటే, లేకపోతే దగ్గరలో ఉంటే, చెట్టు ఉంటే, మీ ఇంట్లో కాస్తుంటే తెచ్చుకోండి. విశేషమైనటువంటి రోజుల్లో మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు, మిగతా రోజుల్లో అవసరం లేదు. ఏమండి, ఆ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ధూప్ స్టిక్ తోటి ఏదైతే దీపారాధన చేశారో, ఆ ఒత్తులు వెలిగించుకున్నారో దాన్ని ధూపంగా అక్కడ పెట్టేసుకోండి. ధూపం లేకుండా పూజ చేయకూడదు. కాబట్టి ధూపం అయిపోయింది, దీపం వచ్చేసింది. ఇప్పుడు పారాయణలు మొదలు. గణపతి పారాయణతోటే మొదలు కావాలి. సంకటహర గణేశ స్తోత్రం తప్పనిసరిగా చేయండి. సుబ్రహ్మణ్య అష్టకము, సుబ్రహ్మణ్యుడయ్యాడు, గణపతి అయ్యాడా. నెక్స్ట్ శివపంచాక్షరి స్తోత్రము, వెంకటేశ్వర వజ్రకవచం. నారాయణుడు వచ్చేసాడు, శివుడు వచ్చేసాడు. సూర్యుడు రావాలి, తప్పనిసరిగా సూర్యాష్టకం పారాయణ చేయాలి. అప్పుడు అమ్మ, లలితా పంచరత్నం, ఇవి తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి డైలీ పారాయణలు. ఇవి కాకుండా విశేషంగా చేసుకుంటాము, మాకు ఇబ్బందులు ఉన్నాయి, రుణ విమోచనాలు చేసుకుంటాము, అట్లాగే రుక్మిణి కళ్యాణ వివాహం కోసం చేసుకుంటాము. ఇట్లాంటివి విశేషమైనటువంటి ఉంటాయి. ఆ లలితా సహస్రనామం చదువుతాం, విష్ణు సహస్రనామం చదువుతాం. ఇవన్నీ కూడా ఇందులోనే పారాయణలు చేసేసుకోవచ్చు. కాస్త తగ్గించుకొని, పెంచుకొని, మీ యొక్క వ్యవధిని బట్టి, కాలాన్ని బట్టి, సమస్యని బట్టి. ఇంకేముందండి, అమ్మవారు కనపడుతున్నది, కంఠస్థం వచ్చినాయి లలితా సహస్రనామాలు, నేను లోపలికి పోతాను ఆధ్యాత్మికంగా అంటే కుదరదండి. గణపతి గణాలు పట్టేస్తాయి. గణపతి గణాలు లోపలికి పోని, తర్వాత రుద్రగణాలు ఉంటాయి, తర్వాత విష్ణు గణాలు ఉంటాయి, ఆ తర్వాతే అమ్మవారు. దూరం నుంచి కనపడుతూనే ఉంటుంది కానీ నువ్వు వెళ్ళలేవు. తప్పనిసరిగా గణపతి సాధన చేయవలసిందే ప్రతి ఒక్కడు. గణపతి సాధన చేయకుండా లోపలికి పోవడం కుదరదండి. కంఠస్థం రాగానే సరిపోదు. సంకటహర గణేశ స్తోత్రం చేయని వాడై ఉండరాదు ఇంట్లో. యజమానికి సంకటహర గణేశ స్తోత్రం రావాల్సిందే. అది వస్తేనే సాధన ముందుకు పోతాయి. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు.
పారాయణలు అయిపోయిన తర్వాత ఒకవేళ కొబ్బరికాయ కొట్టదలుచుకున్న వారు కొబ్బరికాయ కొట్టి అదే కొబ్బరికాయ ఆ కొబ్బరిలోంచి తీసినటువంటి ఆ, ఆ, కొబ్బరి నీళ్లు అవి మనం ప్రసాదం నైవేద్యంగా పెట్టేసుకుంటాం. లేని వాళ్ళం కాస్త కిస్మిసులు, పటిక బెల్లము అట్లాంటివి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. బెల్లము నైవేద్యంగా పెట్టుకోవచ్చు, పట్టిక బెల్లము నైవేద్యంగా పెట్టవచ్చు, ఖర్జూరాలు నైవేద్యంగా పెట్టేయచ్చు. నైవేద్యం అయిపోయిన తర్వాత కాస్త చూపించిన తర్వాత దేవతలకి ఆ తర్వాత మంగళహారతి. ఇలా సింపుల్గా రోజు పూజ చేసుకోవాలి. 20 నిమిషాల్లో క్లోజ్ అయిపోవాలి. 20 to 30 minutes మహా అయితే. ఇంతకన్నా తక్కువ చేసేటప్పుడు, స్తోత్రాలు చేసే టైం లేనప్పుడు నామజపం చేసేసుకోవటమే. గణపతికి గంగణపతయ నమః, సుబ్రహ్మణ్యుడికి శరవణ భవాయ నమః, శ్రీమన్నారాయణుడికి ఓం నమో భగవతే వాసుదేవాయ, శివుడి కోసం అయితే నమశివాయ, అమ్మవారి కోసం అయితే శ్రీమాత్రే నమః, సూర్యుడి కోసం అయితే ఓం శ్రీ సూర్యనారాయణ స్వామిని నమః. జపం టైం ఉంటే 108 లేకపోతే 11 times అయిపోయింది కదా. తర్వాత మనం ఏదనుకున్నామో అది నైవేద్యం చేసేసుకుంటే నిత్య పూజ అయిపోయినట్టు హారతితో పాటు. అంతే, హారతి కుటుంబ సభ్యులందరూ కళ్ళకద్దుకుంటారు, అక్కడ పెట్టేసుకుని కాస్త ఆ ప్రసాదం పంచుకొని తినేస్తే ఆ రోజుకి నిత్య పూజ అయిపోయినట్టు. ఈ విధంగా సింపుల్గా చేసుకోండి. మన సాధన మనమే చేసుకోవాలి. భగవంతుడు కేవలం సాధనలో నిష్కల్మషమైనటువంటి మనస్సును మాత్రమే చూస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అందరూ చేసుకోండి.